వెల్కమ్ టు సిబిఐ 69 న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కడప, విజయవాడలో హాజ్ హౌజ్లు కట్టించి యాత్రకు వెళ్లేందుకు ఆర్థిక సహాయం చేసే పార్టీ టీడీపీదని, టీడీపీకి పేరు రాకూడదని హాజ్ హౌజ్ నిరుపయోగం చేశాడని అలీ హుస్సేన్ వైసీపీపై దుయ్యబట్టారు. వివేక హత్య గురించి ఈ కేసుని ఎన్ని మలుపులైనా తిప్పుతారని, అంతఃపుర కుట్ర బయటపడుతుందనే అవినాష్ను ఇన్నాళ్లు అరెస్టు కాకుండా చూశారని, సిబిఐకి సహకరించకుండా పోలీసులను అడ్డు పెట్టుకున్నారని అలీ హుస్సేన్ ఆరోపించారు. వివేక హత్య కేసులో జగన్ పేరును సిబిఐ ప్రస్తావించడంపై పొలిట్ బ్యూరోలో కోర్టు వాదనపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని, శిక్ష తప్పదన్నారు. ముస్లింల మనోభావాలకు విరుద్ధంగా తెలుగుదేశం ఎలాంటి నిర్ణయం తీసుకోదని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, పార్లమెంటులో ముస్లిం వ్యతిరేక చట్టాలన్నింటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిందన్నారు. 4 ఏళ్ల పాటు బీజేపీతో అంటకాగిన వైసీపీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తుందని దుయ్యబట్టారు. గత 4 ఏళ్లుగా ముస్లిం మైనార్టీలపై జరిగిన ఏ దాడిపై జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించలేదన్నారు. రాజకీయ అవసరాల కోసం ముస్లిం ఓటు బ్యాంకు వాడుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. ముస్లింలకు అన్ని విధాల అండగా ఉండే నేత చంద్రబాబు నాయుడు మాత్రమే అని అన్నారు. కెమెరా న్యూస్ రిపోర్టర్ రవి. ఎందుకు భయపడుతున్నావు? ఈ పిల్లలు పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నట్టుగా మీకు కులాలు ప్రతి ఇంటికి వేపిస్తాం. ఈ సమస్య ఉండదు. ట్యాంక్ కట్టిస్తాం. ఒకటి ట్యాంక్ కట్టించి మీకు ట్యాంక్ ద్వారా నీళ్లు విడుదల చేస్తాము. టీడీపీకి ఓటు వేయండి. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు, జగన్ ఎమ్మెల్యే అవుతాడు. కరెక్ట్ మీకు 6 నెలలే, మీకు ఎక్కువ చెప్పడం లేదు, 6 నెలలకే మీ లోకల్ లీడర్స్ ద్వారా ఇక్కడ ట్యాంక్ కట్టించి నీళ్లు ఇచ్చేస్తాము. ఈ సమస్య ఉండదు. మీకు ఒక్కసారి అన్నకి హెల్ప్ చేయండి, ఎమ్మెల్యే చేయండి. ఈరోజు కొల్మిగుండ్ల మండలం తిమ్మనాయనపేట గ్రామంలో ముస్లింస్ల ఇంటికి గడప గడప కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, సాక్షాత్తు ముఖ్యమంత్రితో సహా టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అనే ప్రచారం స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైసీపీకి చెందిన కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, 2019వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు మీరు బీజేపీతో అంతర్గతంగా పొత్తులో ఉన్నారా లేదా అన్న విషయం ప్రజలకి చెప్పవలసి ఉంది. మీరు బీజేపీతో పొత్తులో లేకపోతే మీరు 34 కేసులలో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అవి ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసులు కావచ్చు. 34 కేసుల్లో మీరు నిందితులుగా ఉండి ఈ రోజు వరకు మీరు ఒక్క వాయిదాకి అటెండ్ అవ్వకుండా, ఈవెన్ మీరు జైల్లోకి పోకుండా, మీ బెయిల్ రద్దు అవ్వకుండా ఉంది అంటే కారణం మీరు బీజేపీతో పొత్తులో ఉన్నట్ట లేనట్ట. సాక్షాత్తు మీ బాబాయిని చంపితే ఆ రోజు 2019 మార్చి 15న మీ బాబాయిని చంపితే సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి కోరిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పారు. సునీత సొంతం మీ చెల్లెలు సుప్రీంకోర్టుకు వెళ్లి ఫైట్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు కొల్మిగుండ్ల మండలం తిమ్మనాయనపేట గ్రామంలో ముస్లింస్ల ఇంటికి గడప గడప కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, సాక్షాత్తు ముఖ్యమంత్రితో సహా టీడీపీకి ఓటు వేస్తే
బీజేపీకి ఓటు వేసినట్టే అనే ప్రచారం స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైసీపీకి చెందిన కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు 2019వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు మీరు బీజేపీతో అంతర్గతంగా పొత్తులో ఉన్నారా లేదా అన్న విషయం ప్రజలకి చెప్పవలసి ఉంది. మీరు బీజేపీతో పొత్తులో లేకపోతే మీరు 34 కేసులలో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అవి ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసులు కావచ్చు. 34 కేసుల్లో మీరు నిందితులుగా ఉండి ఈ రోజు వరకు మీరు ఒక్క వాయిదాకి అటెండ్ అవ్వకుండా, ఈవెన్ మీరు జైల్లోకి పోకుండా, మీ బెయిల్ రద్దు అవ్వకుండా ఉంది అంటే కారణం మీరు బీజేపీతో పొత్తులో ఉన్నట్ట లేనట్ట. సాక్షాత్తు మీ బాబాయిని చంపితే ఆ రోజు 2019 మార్చి 15న మీ బాబాయిని చంపితే సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి కోరిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పారు. సునీత సొంతం మీ చెల్లెలు సుప్రీంకోర్టుకు వెళ్లి ఫైట్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత అవినాష్ మీ తమ్ముని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వస్తే 2019 మార్చి 15న స్వంతం మీ చిన్నాన్నని హత్య చేస్తే చంద్రబాబు నాయుడు చేశారు అని చెప్పి నారాసుర రక్త చరిత్ర అని మీ పేపర్లోనే వేశారు. సిబిఐ ఎంక్వైరీ మీరే కోరారు. మీ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఆ హత్యకి ప్రధాన కారకులు మీరు, మీ కుటుంబం కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పారు. సునీత సొంతం మీ చెల్లి సుప్రీంకోర్టుకి వెళ్తే సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి వస్తే కర్నూలులో మీరు సిబిఐనే మేనేజ్ చేసి వెనక్కి పంపగలిగారు అంటే మీరు సిబిఐతో పొత్తులో ఉన్నారా లేదా అనే విషయం మీరు ప్రజలకి చెప్పాలి. అదేవిధంగా ఈ రోజు వరకు మీ గవర్నమెంట్లో 107 మంది ముస్లింలను చంపారు. ఏ ఒక్కరికైనా మీరు జైల్లో వేశారా? ఈ రోజు మీరు ముస్లింస్ల గురించి ప్రేమారాగాలు కురిపిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముస్లింస్లకి రంజాన్ తోఫా ఇచ్చేవారు, దుల్హన్ పథకం ఇచ్చేవారు, విదేశీ విద్యనిచ్చేవారు. అదేవిధంగా ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా మక్కాకి వెళ్ళాలి అని చెప్పి కోరిక, తపన రెండు ఉంటాయి. ఆ ముస్లింస్ల కోసం చంద్రబాబు నాయుడు గారు 2 హజ్ హౌస్లని కన్స్ట్రక్షన్ చేస్తే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో విజయవాడలో ఉన్న హజ్ హౌస్ మొత్తం పూర్తి అయిపోయింది. అక్కడి నుంచి హజ్ యాత్ర సాగుతూ ఉంది. కడపను తీసుకున్నట్లయితే కడపలో 90% హజ్ హౌస్ పూర్తయింది. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆ 10% మీరు పూర్తి చేయలేకపోయారు. అప్పుడు ముస్లింస్ల పట్ల చిత్తశుద్ధి ఉన్నది మీకా, చంద్రబాబు నాయుడు గారికా? అమ్జద్ బాషా గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అమ్జద్ బాషా గారు ఒక ముస్లింస్, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ దగ్గర నుంచి 10% ఫండ్స్ ని తీసుకుని వచ్చి ఆ హజ్ హౌస్ ని పూర్తి చేయలేరా? అదేవిధంగా ఇప్పుడు 4% రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబుకి ఓటు వేస్తే, టీడీపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ పోతుంది అంటున్నారు. టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టు అని చెప్తున్నారు. ఒక విషయం చెప్తున్నాను మీడియా ముఖంగా, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ముస్లింస్కి రిజర్వేషన్ ఇచ్చింది 4%. ఇప్పుడు ప్రజెంట్ మీ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఒక రాజ్యసభ సభ్యుడున్నాడు ఆర్ కృష్ణయ్య. బీసీల కోసం ఆయన ఫైట్ చేస్తూ ఉంటాడు. ముస్లింస్లకి 4% రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పి ఆయన హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టులో కూడా 4 రిజర్వేషన్ కరెక్టే అని చెప్పి తీర్పిస్తే మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళిన తర్వాత దాదాపుగా 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడ్వకేట్లకి 4% రిజర్వేషన్ ముస్లింస్కి ఉండాలి అని చెప్పి తీర్పు తెప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. సో మీరు ఏ విధంగా ముస్లింస్లని డైవర్ట్ చేయాలి అని చెప్పి చూసినా, ముస్లింస్ల ఓట్లు టీడీపీకి పడకూడదు అని చెప్పి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముస్లింస్లు మొత్తం కూడా ఈరోజు